ఫ్రెండ్స్ తల్లిదండ్రులకు బిగ్ షాక్. ఇద్దరు పిల్లలు ఉంటే ఈ విషయాలను తెలియాలంటే గనక ఆ వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు గానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి. లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత కొన్ని రోజులుగా జనాభా పెంపుదలపై కీలక వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. జనాభా పెంచాల్సిన అవసరం ఉంది అంటూ పదే పదే చెప్పుకొస్తున్నారు. తాజాగా ఈ అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో జనాభా పెంచాల్సిన అవసరం ఉందని, దీనికోసం ఇద్దరు పిల్లల కంటే తక్కువ ఉంటే స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హత ప్రకటించే విషయంపై ఆలోచన చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గం బుడగట్లపాలెంలో మత్స్యకారుల సేవలో పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో మాట్లాడారు. గతంలో జనాభా నియంత్రణ కోసం ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉంటే ఎన్నికల్లో పోటీకి అనర్హత విధిస్తూ చట్టం తెచ్చారని, కానీ ఇప్పుడు జనాభా పెంపు కోసం ఆ చట్టాన్ని రద్దు చేసినట్లు చెప్పుకొచ్చారు. ఇక సముద్ర తీర ప్రాంతం ద్వారా సంపద సృష్టించవచ్చని తెలిపారు. రాష్ట్రంలోని పోటీలన్నీ పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన సహపూర్ సూపర్ సిక్స్ హామీలను పూర్తి చేసి తీరుతామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇప్పటికే పెన్షన్లు, ఉచిత గ్యాస్, మెగా డిఎస్సీ తదితర పథకాలు ప్రారంభించామని తెలిపారు. ఇప్పుడు మత్స్యకారుల సేవా పథకం ద్వారా వారి ఖాతాలో నగదు జమ చేస్తున్నట్టు తెలిపారు. జూన్‌లో ఎంతమంది పిల్లలు ఉన్నా వారందరికీ తల్లి వందనం పథకం అమలు చేస్తామని వెల్లడించారు. 32% మత్స్య సంపద రాష్ట్రం నుంచి ఎగుమతి అవుతుందన్నారు. తద్వారా 16.50 లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని తెలిపారు. మత్స్యకారుల పిల్లల చదువుల బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఇప్పటికే 6 రెసిడెన్షియల్ స్కూల్‌లు కూడా ఏర్పాటు చేశామన్నారు. హెచ్ఆర్‌లో నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. మత్స్యకారుల జీవన ప్రమాణాల మెరుగులకు ప్రణాళిక రూపొందిస్తామని వెల్లడించారు. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.